అక్క పూజ అక్క అసలు ఈ మధ్య ఆడుకోవడానికే రావట్లేదు. ఎప్పుడు చూసినా మఠానికి వెళ్ళిపోతుంది. అవును వైదే, చాతుర్మాసం రాబోతుంది కదా, దానిలో దేవరనామ పోటీలో పాల్గొనడానికి వెళ్తుంది. చాతుర్మాసం అంటే ఏంటి? వైశాఖ జ్యేష్ఠ మాసాల ఎండ తరువాత భూతాపాన్ని తగ్గించడానికి వరుణుడు కరుణ చూపే మాసం ఆషాఢ మాసం. ఆషాఢ శుక్ల ఏకాదశి నుండి కార్తీక శుక్ల ద్వాదశి వరకు వచ్చే 4 నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు. అవునవును, ఈ రోజే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారని శ్రీ సత్యాత్మ తీర్థుడు మనకి ప్రవచనంలో చెప్పారు. మరి ఈ 4 నెలలలో మనం ఏం చేయాలి? మొదటి రోజైన ఏకాదశి రోజున మన మఠాధిపతుల దగ్గర తప్తముద్రాధననే వేయించుకోవాలి. ఈ 4 నెలలలోనే కదా మనము కూరలు, పాలు, పెరుగు, పప్పులు మానేయాలి. అవును, మొదటగా వచ్చేది శాఖవ్రతం. ఈ మాసంలో కూరలు, పళ్ళు ఇలాంటివి శ్రీహరి నివేదానికి పనికిరావు, అంటే మనం కూడా తీసుకోకూడదు. మరి రెండో మాసమైన శ్రావణ మాసంలో దధివ్రతంలో మనము పెరుగు తినకూడదు కదా? అవును, మరి మూడో మాసమైన భాద్రపదంలో క్షీరవ్రతంలో మనం పాలు తీసుకోకూడదు. ఇంకా ఆఖరిగా వచ్చే కార్తీక మాసంలో ద్విదళ వ్రతంలో బీజాలు మొదలైనవన్నీ తినకూడదు. అక్క, మరి ఇలా తినడానికి చాతుర్మాసానికి సంబంధం ఏంటి? ఋతువుల అనుసారంగా పంటలు పండుతాయి. మనం తీసుకునే ఆహారంలో సూక్ష్మ భాగం మన మెదడులోకి చేరి మన ఆలోచనల మీద ప్రభావం చూపుతుంది. అందుకే ఆ మాసాల్లో ఆ ఆహారం తీసుకోకూడదు. ఈ నియమాలు కాకుండా చాతుర్మాసంలో గోపద్మవ్రతం, మౌనవ్రతం, లక్ష నమస్కారాలు, నఖశిఖ వ్రతం మొదలైనవన్నీ యథాశక్తి ఆచరించాలి. ఇది భాగ్య. మన భాగ్య నగరానికి సుమారుగా 80 ఏళ్ల తర్వాత శ్రీ ఉత్తరాది మఠాధీశుల వారు చాతుర్మాసానికి కూర్చుంటున్నారు. నిత్యరామదేవర పూజ, స్వాముల వారు అమృతోపదేశం, పండితుల ప్రవచనం, గాన నృత్య నాటకాలతో ఈ చాతుర్మాసం అంగరంగ వైభవంగా ఉండబోతుంది. కావున అందరూ మా భాగ్యనగరానికి విచ్చేసి శ్రీ మూలరావులమాని దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహంకి పాత్రలు కాగలరు. మీ సమనా వైదేహి. హరే శ్రీనివాస. శ్రీకృష్ణ.